మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన నిర్వహించబోతున్నారు. డీజెల్ హోరు యువత కేరింతల నడుమ ఖైరతాబాద్ మహాగణపతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు. మరాఠీ బ్యాండ్ తో పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 2 రోజుల ముందుగానే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ప్రారంభమైంది. 71వ ఏట 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ నిర్వహించబోతున్నారు. డీజేల హోరు యువత కేరింతల నడుమ ఖైరతాబాద్ మహాగణపతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు. మరాఠీ బ్యాండ్ తో పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 2 రోజుల ముందుగానే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ప్రారంభమైంది. 71వ ఏట 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మహాగణపతి దర్శనమివ్వబోతున్నారు. ప్రెజెంట్ మనం మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ నిర్వహించబోతున్నారు. అయితే విజువల్స్ లో గతంలో ప్రీవియస్ ఇయర్ గణపతి విగ్రహాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రతిసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా 1 అడుగు మేర హైట్ పెరిగిస్తూ కూడా ఇటు మహాగణపతిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక ఇకో ఫ్రెండ్లీ గణేషగా ఖైరతాబాద్ మహాగణపతికి పేరు కూడా ఉంది. మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ నిర్వహించబోతున్నారు. డీజేల హోరు యువత కేరింతల నడుమ ఖైరతాబాద్ మహాగణపతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో శ్రవణ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏ టైంకి అక్కడ డీజేల నడుమ గణపతి రీచ్ అవబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ కార్యక్రమం ఉండబోతుంది. మొదటగా 6 గంటలకే స్టార్ట్ చేస్తామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల 7 గంటల 45 నిమిషాలకు ఖైరతాబాద్ మహావినాయకుడికి సంబంధించిన ఆగమన్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పుడు ఈ కార్యక్రమం ఉండేటువంటి అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖైరతాబాద్ మహావినాయకుడికి సంబంధించిన ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఏంటి సార్, ఎన్ని గంటలకు ఆగమన్ కార్యక్రమం ఉండబోతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఆగమన్ కార్యక్రమం చేస్తున్నారు? ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. 7:30కు కర్రలు ఇప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ ఆగమన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొన్నారు. మహారాష్ట్ర నుంచి డప్పు బాజాలతో ఇక్కడ వచ్చి వారు ఇక్కడ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. 7:30కు కర్రలు ఇప్పడం జరుగుతుంది. మరి గత సంవత్సరం చూసుకుంటే మరి ఎలాంటి ఇబ్బందులు, అడుగడుగు బందోబస్తు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సీసీ కెమెరా కానీ 50 నుంచి 55 వరకు లక్షల మంది వచ్చారు భక్తులు. వారికి 4 రహదారులు, ఒక రైల్వే గేటు, మీరా టాకీ, సైమర్ స్టేటర్, మరి బస్సు నుంచి ఒక దారి ఇవ్వడం జరుగుతుంది. వారికి మరి అన్ని విధాలుగా ఎంబడ ఉండే ఒక సీనియర్ నాయకుడు 1978 నుంచి ప్రతి సంవత్సరం 78, 78, 80, 81, 2024, 25 వరకు ప్రతి సంవత్సరం అనుభవంతో ఇక్కడ ఉన్న ఏదైతే వాలంటీర్లు ఏర్పాటు చేశాం, పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ, మొదటి పూజ పద్మశాలి సంఘం వారు వస్తారు. 75 కడవ, 75 జంజం, 75 గరకమాల పట్టు వస్త్రాలతో ఇక్కడ పూజలో పాల్గొంటారు. ఆ తర్వాత వాసవి ఇక్కడ మన గుప్తా, రామకృష్ణ గుప్తా, కస్తూరి సింహ గుప్తా, రాజు గుప్తా, మరి వీళ్ళు అందరూ, నరేష్ గుప్తా, వీళ్ళందరూ పాల్గొంటారు. లక్ష రుద్రాక్షమాలతో రేపు వినాయక పండుగ రోజు మరి వికాని పూజలో పాల్గొంటారు. వారు 5-6 రోజుల తర్వాత మరి ఒక్కొక్క రుద్రాక్షమాలలు ఇవ్వడం జరుగుతుంది భక్తులకు. లంగర్ రోజు నుంచి 1500 కిలోల లడ్డు మరి భక్తులు ఇక్కడ ఆడుతూ పాడుతూ ఇక్కడ పూజలో పాల్గొంటారు. ఆ తర్వాత లడ్డు ఇక్కడ పూజలో పాల్గొన్న తర్వాత సాయంత్రము మరి వారికి ప్రసాద రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి కాకుండా ఈసారి ఫస్ట్ టైం ఆగమన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆగమన్ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు, ఫస్ట్ టైం ఈ ఆగమన కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినారు. మొత్తము ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? పోలీసులతో కానీ వివిధ శాఖలతో సమన్వయం ఎట్లా ఉంది? అడుగడుగు పోలీస్ బందోబస్తున్నది. గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ, వాటర్ ద్వారా కానీ మాకు అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని జాగ్రత్త తీసుకుంటూ, ముఖ్యంగా చెప్పాలంటే మాకు ఈ ఛానల్ కంటికి కనిపిస్తూ చూపిస్తూ వీళ్ళ సహాయ సహకారాలతో
మేము ముఖ్య పాత్రం వీళ్ళ ఛానల్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రెస్ రిపోర్టర్ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ సహాయ సహకారాలతో ఇట్లా వేల మంది వచ్చారు. వీళ్ళ సహాయ సహకారంతో అందిస్తున్నందుకు మా గణేష్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఒక్కసారి మనం భక్తులు చూడొచ్చు, పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఓవరాల్ గా మాత్రం ఖైరతాబాద్ కి సంబంధించిన విశ్వశాంతి మహాశక్తి గణపతికి సంబంధించిన ఆగమన్ కార్యక్రమం 7 గంటల 45 నిమిషాలకు ఉండబోతుంది. 7 గంటల 15 నిమిషాల సమయంలో కర్రలన్నీ కూడా ఇక్కడ క్లియర్ చేస్తాము. గణేశునికి సంబంధించిన మొదటి పూజ జరగబోతుంది. 27వ తారీఖున గణేష్ చతుర్థి ఉంది. సో ముందుగా చెప్పినట్టుగానే గణేష్ పండుగకి సంబంధించి 2 రోజులు ముందుగానే ఈ కార్యక్రమం గణేష్ విగ్రహానికి సంబంధించిన తయారీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆగమన్ కార్యక్రమం మరి కాసేపట్లో ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.